హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను 6:30కి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. నిన్నటి వ్లాగ్ అనమాట. చూసారు కదా, పైన మేఘాలు అయితే తెల్లగా ఉన్నాయండి. మార్నింగ్ నుంచి అయితే నల్లగా ఉన్నాయన్నమాట మేఘాలు అయితే. అందువల్ల ఈరోజు అసలు బట్టలే వేయలేదు. ఉండే బట్టలు అయితే ఇంట్లో ఆరేసుకున్నాను ఉదయము. అదనమాట. ఇంకా ఇదిగోండి, ట్యూషన్ జరిగేటప్పుడు 5:30కి స్టెప్స్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. రేపు క్రిస్మస్ పండగ కదా, పండగ పూట కూడా నీట్గా ఉండకుండా ఉంటే ఎట్లా అనేసి ఇంకా స్టెప్స్ అనేటివి క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. మా పాప అయితే ఇంకా ట్యూషన్ టయానికి నేను ఇంట్లో ఆరేసాను కదా బట్టలు, అవన్నీ తీసి బెడ్రూమ్లో వేసేసింది. ఇంకా నేనేం చేశానంటే ఇంకా ట్యూషన్లోనే కూర్చున్నాను అనమాట. మా ఆయనతో పాటు కూర్చొని పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు డ్రాయింగ్ చేస్తూ ఉంటారనమాట. నేనుంటే కొంచెం బాగా హ్యాపీగా ఉంటారండి పిల్లలు. అంటే వాళ్ళకి ఏదో క్లాస్లో కూర్చొని సైలెంట్గా చేసుకుంటున్నాము అనే ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. నేనున్నానంటే ఫ్రీగా ఉంటారు పిల్లలు. అందుకనేసి ఎక్కువగా నేను ట్యూషన్ జరిగేటప్పుడు పిల్లలతోనే ఉంటాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా అందుకనేసి మార్నింగ్ క్లీన్ చేశాను కదా సామాన్లు, ఇవి ఇంకా సరిపోలేదండి. అందుకనేసి హాల్లో టేబుల్ మీద పెట్టేశాను. మిక్సీ అవి అలాంటివి కొన్ని అయితే పెట్టేశాను. ఇంకా ఆనియన్స్, కరివేపాకు క్లీన్ చేసి ఆరబెట్టేశాను. ఇంకా సాయంత్రం ఇప్పుడు 6:30 ఉంది కదా, 6:30కి వంట రూమ్ అంతా ఇలా ఉందండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మరి ఎంత క్లీన్ చేసుకుంటానో ఏంటి అనేది కూడా వీడియోలు అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట. ఇంకా పోతే బెడ్రూమ్ అండి పిల్లలది. ఇక్కడ నేను నిన్న సండే మీతో షేర్ చేసుకున్నాను వ్లాగ్ అయితే. పాపని క్లీన్ చేసుకోమ్మా అని చెప్పాను కదండి. కానీ పాప అయితే అసలు క్లీన్ చేయలేదన్నమాట. తను ఏం చేస్తుందో ఏమో అస్సలు అర్థం కాదండి. ఇంకా నేనైతే ఇంకా అరుస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి బెడ్రూము మనము అలర్ట్ చేసాము అంటే ఇంకా వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసే ఏజ్కి వచ్చేసారు అనే ఉద్దేశంతోనే మనం సపరేట్గా పిల్లల్ని పడుకోమని చెప్పేస్తాం కదండి. ఇంకా వాళ్ళకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా? ఇంకా నేను ఇన్ని రోజుల నుంచి నేనే క్లీన్ చేస్తూనే ఉన్నానండి. కానీ ప్రతిరోజు చెప్తానన్నమాట, నాన్న మీ వస్తువులు మీరు చక్కబెట్టుకోవాలి, మీరు సర్దుకోవాలి, ఉదయాన్నే లేవగానే ఫస్ట్ బెడ్షీట్ మడతేసుకోవాలి అని ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. కానీ మా పిల్లలైతే అస్సలు వినిపించుకోరండి. కానీ మా పాప చెప్పే సమాధానం ఏంటంటే, మా ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు ఇట్లాంటి పనులు చేయరమ్మా, నేను కూడా చెయ్యను అని చెప్తూ ఉంటుంది. నాకైతే చాలా కోపం వచ్చేస్తుందండి. నేను ఏం చెప్తానంటే, చదువు విషయంలో పోటీ వేసుకోండి నాన్న, ఇలాంటి విషయాల్లో పోటీ వద్దు అని చెప్తాను. కానీ చదువు విషయంలో తప్ప అంటెల్లో పోటీ వేసుకొని అన్నీ అడుగుతూ ఉంటారనమాట. మాకు అది కావాలి, ఇది కావాలి అనేసి. కానీ చదువు మాత్రం చదవరండి. ఇట్లా అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా? కానీ చాలా వరకు 90% పిల్లలైతే ఇలాగే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఇంకా సరేలే అనేసి ఇంకా క్లీన్ అయితే చేసేసానండి. బెడ్రూము ఇంకా కిచెను అంతా క్లీన్ చేసేసాను. చెత్తలు కూడా తోసేసాను. చూసారు కదా ఎంత దుమ్ము ఉందంటే అంత దుమ్ము ఉందనమాట మా బెడ్రూమ్లో. మా పిల్లల బెడ్రూమ్లు, హాలు, వంట రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. వంట రూమ్లో గూళ్ళంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మా పిల్లల బెడ్రూమ్లోకి నేను వెళ్ళి 1 వీక్ అయిందనమాట. వెళ్తాను, ఓన్లీ బట్టలు అయితే తీసుకొని వస్తాను. కానీ డీప్గా అయితే చూసింది లేదనమాట. మా బాబు వచ్చేసి ఒక 2 డేస్ ముందు చెప్పాడండి, అమ్మ ఫ్యాన్ కొంచెం బూజు ఎక్కువైపోయింది, అది క్లీన్ చెయ్యి అని నాకు చెప్పాడు. ఇంకా సరేలే క్లీన్ చేద్దాము అనుకున్నాను. కానీ నాకు ఇంట్లో పనులే సరిపోతాయండి ఎక్కువ. ఎందుకంటే పెద్ద రూమ్ కదా, క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా నేను వీడియోస్ చేసుకొని అవి అప్లోడ్ చేసుకొని మళ్ళీ థంబ్నెయిల్ చేసుకొని ఇలా నాకు టైం అనేది సరిపోతుందనమాట. దానివల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఏంటంటే ఇంకా బెడ్రూమ్ చూశాను కదా, నాకే చిరాకేసింది అనమాట. ఫ్యాన్ కూడా చూశాను, ఫ్యాన్ వేసుకున్నాను అనమాట సర్దేటప్పుడు. అప్పుడు బూజంతా ముఖం మీదకి వచ్చేలాగా
మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉందండి. ఇంకా అది చూసి నేను ఫస్ట్ బయట పెట్టేసేయి ఫ్యాను అని చెప్పేసాను మా బాబుకైతే. ఎలాగైనా ఇది క్లీన్ చేసేయాలి అనేసి. నేనైతేనండి ఒకటి అనుకున్నాను అంటే ఈరోజు చెయ్యాలి అంటే ఈరోజు చేసేస్తాను. అది ఎంత పనైనా ఏ పనైనా కానీ అంటే అలా ఉంటుందన్నమాట నా మెంటాలిటీ అయితే. నేనేమనుకున్నా అంటే కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి అనుకున్నానండి. కానీ ఈరోజైతే ఈ పని పట్టింది. ఎందుకంటే పిల్లలు ఇంకా పడుకుంటారు కదా, వాళ్ళకు ఇబ్బందిగా ఉండకూడదు. ఇట్లాంటి దుమ్ము ఇలాంటి వాటి వల్లేనండి పిల్లలకి ఆస్మా, జలుబు, తుమ్ములు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇదైతే నా మిస్టేకే అనమాట. నేను చూసుకోలేదు. ఫ్యాన్ తెచ్చి దాదాపు 8 months అయిపోయిందండి. అప్పటి నుంచి క్లీన్ చేయలేదన్నమాట. ఇదైతే అలాగే వదిలేసాను నేను. కానీ పెద్దగా నేను ఆ రూమ్లో ఉండను కాబట్టి నాకు తెలియలేదు. ఇంక మీదట కేర్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. కనీసం 2 daysకైనా కొంచెం అలా దులిపేసామంటే ఇది ఎక్కువగా ఉండదు కదా, నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా కుదరదు అనేసి నేను క్లీన్ చేద్దామని బయట పెట్టమని చెప్పాను. కానీ ఇంకా క్రిస్మస్ పండగ కదా రేపు, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారండి ముందు రోజు అనమాట నాతో మాట్లాడడానికి. ఇంకా ఫోన్ చేస్తూ ఉంటే నేనైతే కూర్చొని మాట్లాడుతున్నాను. ఈలోపు మా బాబు క్లీన్ చేసేసాడు. ఇంకా వాళ్ళు ఎంత క్లీన్ చేసినా వాళ్ళకి అంతగా పెద్దగా రాదు కదా, మనం క్లీన్ చేసినట్టు వాళ్ళు చేయలేరు. లైట్గా అక్కడక్కడ ఉండనే ఉంటుంది, కానీ చూసేదానికి నీట్గా ఉన్నట్టే ఉంటుంది అనమాట. నేనేం చెప్పానంటే అంత డీప్గా ఏం వద్దులే నాన్న, ఏదో సింపుల్గా బ్రష్తో అలా కొట్టేసేయి, నేను నీట్గా క్లీన్ చేసేస్తాను. మరుసటి రోజు కానీ నాకు వీలున్నప్పుడు మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేస్తాను నీట్గా, కొంచెం కూడా దుమ్ము లేకుండా. ఇంకా అవ్వ తాత ఫోన్ చేశారు కదా, నేను మాట్లాడుతున్నాను అని చెప్పాను. మా బాబు ఏం చేశాడంటే వాటర్ అంతా తీసుకొని ఇంకా తను క్లీన్ చేస్తూ ఉన్నాడనమాట. వాటర్తో క్లీన్ చేశాడు. వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. నేను మా బాబుతో చెప్తున్నాను, వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేదు నాన్న, బ్రష్తోనే ఇలా చేస్తే అది మొత్తం ఎక్కడున్న దుమ్మంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి చూపిస్తూ ఉన్నానన్నమాట మా బాబుకైతే. ఇంకా నేనైతే క్లీన్ చేసేసి ఇంకా ఇచ్చాను మా బాబుకైతే, సెట్ చేయనా అనేసి. మొత్తం అయితే సెట్ చేశాడు ఇక్కడ. కానీ దుమ్ము అయితే కనిపించలేదు కదండి. నేను మొత్తం చూసి మొత్తం చిన్న చిన్న హోల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ కూడా చూశానమాట. కొంచెం అక్కడక్కడ దుమ్ము ఉంది, సరే అనేసి అది కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి నేనైతే. మా బాబు అయితే ఇక ఇది సెట్ చేసేసి ఇంకా మా పాప ఏమో అన్నం పెడుతూ ఉంది. నైట్ అయిపోయిందనమాట, 8 అయిపోయిందండి మా పిల్లలు వచ్చేసరికి. వచ్చిన తర్వాత ఫ్యాన్ తీశాను. ఇంకా నేను బెడ్రూము, వంట రూము క్లీన్ చేసేసరికి 8 అయిపోయింది. నేను చెప్పాను కదా 2 hours కంపల్సరీగా పడుతుంది అనేసి. 8 అయిపోయింది. 8కి మా పిల్లలు అయితే వచ్చారు. చికెన్ పకోడీ అయితే తీసుకొని వచ్చేసారండి. నేను తెమ్మని చెప్పాను, ఒక 2 days నుంచి తినాలనిపిస్తూ ఉంది, తీసుకొని రా అని చెప్పేసి చెప్పాను మా ఆయనకైతే. నా కోసం వచ్చేసి పెద్ద లెగ్ పీస్ అయితే తీసుకొని వచ్చేసారండి. వాళ్ళ కోసం చిన్న చిన్న పీసులు అయితే తెచ్చుకున్నారు. కానీ నాకు పెద్ద లెగ్ పీసు అలాంటివి తినడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు భయం అనమాట అలాంటివి తినాలంటే, లోపల ఉడికిందో లేదో అనేసి కొంచెం నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మనసులో. అందుకనేసి నేను అలాంటివి అస్సలు తినను అనమాట. నేనైతే అసలు తినను అని చెప్పేశాను. మా బాబు అయితే నాకు ఇచ్చేయమా అనేసి అంటున్నాడు. మా బాబు మీద కోపం వచ్చేసింది నాకైతే. బెడ్రూమ్స్ క్లీన్ చేసుకోరు అనేసి కోపంతో నేను ఇవ్వను అన్నాను. కానీ లాస్ట్కి మా బాబు మా ఆయన తినేశారనమాట లెగ్ పీస్ అయితే. ఇంకా లాస్ట్లో కొంచెం ఒక 2-3 పీసులు ఉంటే సన్నవి, అవే అండి చిన్న చిన్న ముక్కలు తెచ్చుకున్నారు కదా, ఇంకా అవి అయితే తినేసాను నేను. ఇంకా తిన్న తర్వాత ఫ్యాన్ బయట పెట్టేశారు. ఫ్యాన్ కూడా క్లీన్ చేశాడు మా బాబు అయితే. నేనేమో అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాను కదా. ఇంకా మొత్తం అయిపోయింది. కింద వాటర్ అంతా వేసేసాడండి మా బాబు అయితే. అంటే పైన క్లీన్ చేసుకోవడానికి వాటర్ యూస్ చేశాడు కదా, అవంతా కింద పడ్డాయి. ఇంకా క్లీన్ చేయనా అంటే తను ఇంకా నువ్వే క్లీన్ చేసుకో అని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్ళిపోయాడండి. ఫోన్ చూసుకుంటూ ఉన్నాడనమాట. వెళ్ళిపోయి ఇంకా ఏం పట్టదండి, ఇంటికి వస్తే చాలు ఫోనే అనమాట. ఫోన్తో అసలు ఏ పని ఉండదు. ఫోన్ ఎందుకురా చూస్తావు అంటాను నేనైతే. దానివల్ల ఏమొస్తుంది, టైం వేస్ట్ కదా అనేసి అంటూ ఉంటాను. అయినా కూడా
పట్టించుకోడు అనమాట. నేను ఫ్యాన్ క్లీన్ చేస్తూ ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు మా బాబు అయితే మాత్రం. ఇంకా నేనైతే ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసేసాను. లోపల వెనక పార్ట్ ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్న హోల్స్లో కొంచెం డస్ట్ అనేది ఉందన్నమాట. నేను మొత్తం నాకేంటంటే చిన్న చిన్న ప్లేసుల్లోనే కనిపిస్తూ ఉంటుందండి. ఎవరికి కనపడని ప్లేస్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట. నాకు కానీ మా వాళ్ళంతా నీకు ఓసిడి ఉంది అనేసి అంటూ ఉంటారు. నాకు క్లీన్గా ఏదైనా కానండి పర్ఫెక్ట్గా క్లీన్గా చేసుకుంటాను. అది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అట్లే ఉండిపోయింది అనమాట. ఏదన్నా క్లీన్ చేస్తే అక్కడ నీట్గా ఉండాలి. అదండి క్లీన్గా ఉంటేనే నేను ఉంటాను అనమాట ఆడ. అది నీట్గా లేదనుకోండి ఆ ఛాయలోకి కూడా వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే అదంతా క్లీన్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్తానమాట. అది నా మెంటాలిటీ అయితే మాత్రం. ఇంకా అలాగా ఫ్యాన్ అంతా చూశాను, అమ్మ అంతా క్లీన్ చేశాను ఇంకేం లేదన్నాడు. చూసారు కదా చిన్న చిన్న వాటిల్లో దుమ్ము అనేది అట్లే ఉండిపోయింది. మనం అది వదిలేసామనుకోండి మొత్తం పాడైపోతుంది అనమాట. ఇంకా సరేలే చిన్నపిల్లాడు కదా వాడికి ఏం తెలుస్తుంది అనేసి నేను మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి. ఇంకా కొత్త ఫ్యాన్ లాగా తయారైపోయింది అనమాట. ఈ ఫ్యాన్ చూసి మా చిన్నాన్న వాళ్ళు, నాన్నకు బాగలేదు కదండి, హాస్పిటల్కి వచ్చారు కదా ఇంతకుముందు, హార్ట్ ఆపరేషన్ జరిగింది అని చెప్పాను కదా, అప్పుడు ఈ ఫ్యాన్ చూసి మంచిగా తిరుగుతుంది ఫ్యాను అనేసి మా చిన్నాన్న మా చెల్లెళ్ళు అందరూ ఈ ఫ్యాను ఇలాంటిది కొంచెం పెద్దగా ఉండేది తీసుకెళ్లారు. అస్సలు సౌండ్ అనేదే లేదండి, ఫ్యాన్ గాలి తప్ప సౌండే లేదనమాట. మా చిన్నాన్న వాళ్ళు తీసుకెళ్ళింది. మాదైతే కొంచెం సౌండ్ వస్తుంది చిన్నది కాబట్టి, పెద్దదైతే అసలు సౌండే లేదు. గాలి మాత్రం సూపర్గా వస్తుందండి. ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. నాకు ఎలా తెలుసు అంటే మేము పిన్నికి బాగలేనప్పుడు ఊరు వెళ్ళినామండి. అప్పుడు చూశాను, అబ్బా ఎంత బాగా గాలి తోలుతుంది ఇది అనేసి అప్పుడు చెప్పానమాట మా పిన్ని వాళ్ళకైతే. మాదైతే కొంచెం సౌండ్ వస్తుందండి, దీనికన్నా కొంచెం పెద్దదైతే అసలు సౌండ్ రాదు. గాలి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ సౌండ్ అయితే ఉయ్యి అంటుంది అనమాట. వీటికన్నా పెద్దవి తీసుకున్నారు కదా పిన్ని వాళ్ళు, అదైతే అసలు సౌండ్ లేదు, బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే నేను చూపించాను కదండి, అది ఆ కంపెనీ అయితే తీసుకోండి. కొంచెం దీనికన్నా పెద్ద సైజ్ తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇష్టమైతేనే, నేనైతే అంత బలవంతంగా ఏం చెప్పట్లేదులేండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే క్లీన్ చేస్తూ ఇంట్లోకి బయటికి నడుస్తూ ఉన్నాడు. ఇంకా మ్యాట్స్ అంతా ఈ నల్లగా దుమ్ముతో నిండిపోయిందనమాట. ఇంకా నేను అది అలాగే వదిలేస్తానంటే ఇంకా అందరం తిరుగుతూ ఆ పక్కకి ఈ పక్కకి ఇంకా ఎక్కువైపోతుంది, టైల్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. అందుకనేసి ఇంట్లో బయట మ్యాట్స్ ఉన్నాయి కదా అవి ఇదిలిచ్చేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి, మా ఆయన మా ఇద్దరు పిల్లలైతే వడియాలు వేసుకొని, ఇంకా ఉదయం అయితే పప్పు చేశానండి, వడియాలు వేసుకొని ఇంకా తింటూ ఉన్నారు. నాకు కూడా పెట్టేశారు పక్కన. సరేలేనన్నా తింటాను అని చెప్పాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ కింద అయితే కిచెన్ కింద చూపించాను కదా క్యారీ బ్యాగులు అవంతాను, అక్కడంతా మొత్తం గలీజ్గా ఉండింది. ఫస్ట్ చూపించాను కదా, ఇప్పుడైతే కింద అయితే అప్పుడు చూపించలేదు, చాలా గలీజ్గా డర్టీగా ఉండిందండి. ఆ బ్యాగ్లో ఉండేటివన్నీ కింద పోసేసాడు మా ఆయన అయితే. అవేనండి గుడ్డు పెంకులు అవన్నీ గూట్లో వేసేసి మా పిన్ని వాళ్ళు వస్తే బ్యాగ్ ఇచ్చేసాడు. నేనైతే అలాగే వదిలేసాను అనమాట. ఇంకా ఈరోజు అయితే దీనికి ముహూర్తం వచ్చేసింది క్లీన్ చేసుకోవడానికి. ఏదైనా మనం ఇష్టంగా చేసుకోవాలండి, ఏ పనైనా కూడా చేయాలనిపించకుండా చేసాము అంటే అదంత సక్రమంగా మనం చేయలేము, ఇరిటేషన్గా ఫీల్ అవుతాము. ఎప్పుడు చేయాలనుకుంటామో అప్పుడే చేసేసుకోవాలన్నమాట. మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసుకోవాలి. రోజుకు ఒక పని చేసుకుంటే మన ఇల్లంతా నీట్గా ఉంటుందన్నమాట. అంతా ఒకేసారి కాకుండా రోజు ఒక పని అనమాట. ఇంకా అలా వంట రూమ్ అంతా చూపించాను కదా క్లీన్ చేశాను అనేసి. ఇంకా ఇదిగోండి నేను కూడా అన్నం తినేసి బెడ్రూమ్లోకి వచ్చేసాము. బెడ్రూమ్లోకి రాగానే బట్టలు కనిపించాయి. చెప్పాను కదా పాప ఇంట్లో ఉండే బట్టలు తీసి బెడ్రూమ్లో వేసేసింది అని. ఇంకా బట్టలు మడతేస్తూ ఉంటే బాబు ప్యాంట్ అండి చినిగిపోయిందనమాట. ఒక 2 days నుంచి కుట్టాలి అనుకుంటూ ఉన్నాను, కానీ దారాల బాక్స్ అనేది బెడ్రూమ్లో ఉంటుంది. ఇంకా అదే పనిగా
బెడ్రూమ్లోకి వచ్చి సూది తీసుకోవాలంటే కొంచెం బద్ధకం వేసిందనమాట. దానివల్ల అయితే నేను కుట్టలేదు. బాబు మాత్రం వేసుకుంటూనే ఉన్నాడు. ఇదైతే చాలా పొడుగ్గా చినిగిపోయిందండి. సరే ఇంకా ఈరోజు ఇది ఎలాగైనా కుట్టేద్దాము అనేసి కుడుతూ ఉన్నాను. 10:30 అయిపోయిందండి. నేను బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత 10:30 నుంచి 11 గంటలు అయిందనమాట. నేను ఇక్కడ బట్టలు అవన్నీ మడతేసి ఇంకా బాబుది డ్రాయరు ఇది కుట్టేశానమాట. కుట్లు ఊడిపోయింది. ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉందండి. చూసారు కదా, నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే వేసానమాట. హెమ్మింగ్ కుట్టు చాలా గట్టిగానే ఉంటుంది. దారం 2 పొరలు వేసుకొని హెమ్మింగ్ అయితే వేసేసానమాట. అలాగే ఇంకా మడతేస్తూ ఉంటే టీ షర్ట్ కూడా కనపడిందండి. టీ షర్ట్ కూడా సంకలో పోయిందనమాట. అది గేమ్స్ టీ షర్ట్ అనమాట. బాగుంది షర్టు కూడాను. ఇంకా సరేలే, ఇంకా పనిలో పని ఎలాగో దారము సూది ఉంది కదా అనేసి ఇంకా ప్యాంటు కుట్టేసి ఇంకా ఇదిగోండి ఇంకా టీ షర్ట్ కూడా కుట్టేశానమాట. చూపిస్తాను. ఇక్కడి వరకు కుట్టేశానండి. అంటే ఇంత పోయిందనమాట. అలాగే వేసుకుంటూ ఉన్నాడు బాబు అయితే మాత్రం. చెప్పాడు, నాన్నమ్మ ప్యాంటు చినిగిపోయింది, కుట్లు ఊడిపోయింది, కుట్లేవా అనేసి. ఇదిగోండి టీ షర్ట్, ఇది సంకలో అయితే పోయింది. మొత్తం బాగుందనమాట. స్ట్రాంగ్గా ఉంది. చాలా బాగుంది టీ షర్ట్ అయితే. ఇంకా సంకలో అయితే కుట్లు ఊడిపోయాయి. ఇంకా అవి కుట్లు వేసేసానమాట. అంటే నేను చూసుంటూ చేసేస్తానండి. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. ఏదైనా అప్పటికప్పటికి చేసుకోవడం అనమాట. నాకు అనిపించిందంటే చేసేసుకుంటాను. ఇంకా దాని మీద ధ్యాస లేదు అనుకుంటే చేయలేనమాట. అదండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, బట్టలన్నీ మడతేసేసాను. ఈసారి ఏం చేశానంటే దుస్తులు కూడా వేసేసానండి. ఈ చిన్న చిన్న టీ షర్ట్లతో పాటు ఇంకా డ్రాయర్లు బనీన్లు కూడా వేసేసాను. ఏంటంటే అన్నీ ఒకేసారి వేయడం వల్ల పిల్లలు ఏంటంటే ఎతుకులాడుకుంటూ ఉన్నారు. లాస్ట్కి ఒక్క డ్రాయర్ కూడా మిగలట్లేదు. అందుకనేసి టీ షర్ట్లతో పాటు వేసేసాను ఈసారి అయితే. ఇంకా మడతేయలేదనుకోండి, ఎక్కడమ్మా డ్రాయర్ ఎక్కడ పెట్టావు, బనీన్ ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మా బాబు అయితే మాత్రం. అస్సలు ఓపిక ఉండదు చూసుకోవటానికి అయితే మాత్రం. వెతకటానికి ఇంకా అంతకన్నా ఓపిక ఉండదన్నమాట మా ఆయనకి మా బాబుకి ఇద్దరికిను. మనం ఫస్ట్ నుంచి వాళ్ళ బట్టలు వాళ్ళే చూసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళే మడతేసుకోమని చెప్పేసేయాలండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిల్లప్పటి నుంచి చెప్పకపోవడము, ప్రతిదీ నేనే చేసుకోవడము నేను చేసిన తప్పు. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ పనులైతే వాళ్ళు చేసుకోవటం లేదు ఎంత చెప్పినా కూడా. ఎందుకంటే అలవాటు పోయింది కదా, ఏముందిలే అన్నీ అమ్మ చూసుకుంటుంది, అమ్మే చేసి పెడుతుంది అనే ఒక థాట్లో ఉండిపోయారనమాట వాళ్ళైతే. ఇక బట్టలు అయితే చిందరవందరగా ఉన్నాయండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, 10:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడు సర్దడం కుదరదు. ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడైనా వీలు చూసుకొని సర్దేద్దాము అనేసి నార్మల్గానే పెట్టేస్తూ ఉన్నాను. ఇదండి ఇవాళటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచిగా వీడియోస్ అయితే చేయగలను అనమాట. మరుసటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.